ఫెర్టిలైజర్స్ సంస్థ ఎదుట కార్మికులు ఆందోళన చేశారు. మృతి చెందిన కార్మికునికి న్యాయం చేయాలంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు గేటు ముందు మోహరించారు. కోరమండల సంస్థలో నీటి సొంపులో పడి కారు డ్రైవర్ ఎస్ రమణ మృతి చెందాడు. అయితే రమణ మృతిని గోప్యంగా ఉంచేందుకు కోరమండల సంస్థ ప్రయత్నం చేస్తుందంటున్న కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రమణ కుటుంబానికి న్యాయం చేయాలని కార్మికులు ఆందోళన చేశారు. మీకు సంస్థ మీద కానీ సిబ్బంది మీద కానీ ఏమైనా అనుమానం ఉందండి? అనుమానం అంటే మరి మాకు తెలియపరచకుండా బాడీని ఎలా తీసారండి ఆ ఫ్లోలో నుండి? కనీసం ఒక మనిషిని మా బామర్తిగా నాకు కానీ బాగారు మా అన్నయ్య కానీ ఎవరికైనా ఇన్ఫర్మేషన్, నా తమ్ముడు ఉన్నాడు, ఆ కుర్రోని జాయిన్ చేసిన పర్సన్ ఉన్నాడు, వాళ్ళకి కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే కనీసం అక్కడ స్పాట్ దగ్గరకు వచ్చి చూస్తాం కదండి ఎలా చనిపోయాడు ఏంటని. మీకు మీరే యాజమాన్యం తీసుకెళ్ళి హాస్పిటల్లో తీసుకెళ్ళి ఆ మాచిలో పెట్టేసి ఒంట్లో బాగాలేదు కేజెస్లో జాయిన్ చేసాం అంటే ఇది ఇలాగే ఇప్పుడే జరిగిందా లేకపోతే ఇంత ముందు కూడా ఇలాగ ఏమైనా జరిగాయండి? మాకు అనుమానం కూడా ఉంది. ఇద్దరు పిల్లలండి, ఇద్దరు ఆడపిల్లలు, వెనక ముందు లేదు. మాది బ్యాక్వర్డ్ క్యాస్ట్, చాకలేదు. మాకు వెనక ముందు ఎవరు లేరు. డ్రైవర్గా బతకడానికని పాడేరులో కొంచెం కింద మీద అప్పులు అయిపోయి ఉంటే ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి సంవత్సరం 6 పెట్టుకుని పని చేసుకుంటున్నారు. ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు సార్ మీరు? ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు సార్. ఒక ఆవిడ, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు హ్యాండిక్యాప్డ్. వాళ్ళకి ఏదో న్యాయం జరగాలని మేము డిమాండ్ అంటే చేయట్లేదు సార్. యూనియన్ నాయకులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు. మీరు ఎలాగా వీళ్ళకి ఓకే అయితే మేము దానికి దేనికన్నా మేము సిద్ధంగా ఉన్నాం. సంస్థ ఏం చెప్తుందండి? సంస్థ అంటే యూనియన్ అంతా మాట్లాడుతున్నారంటే మా వరకు ఏం రాలేదు. కోరమండల యాజమాన్యం నిరంకుశ వైఖరి వల్ల ఈరోజు నిండి ప్రాణం బలైపోయింది సార్. ఈరోజు ఈ శనివారం జరిగితే అది గుప్తంగా దాసి కంపెనీలో దాసి ఈరోజు ఎవరికి వాళ్ళు సెటిల్మెంట్ లేకుండా పోస్ట్ మార్టం అక్కడ బాడీ అక్కడ ఉండిపోయి దోబుస్లో ఆడుతున్నారండి. ఒక కుటుంబం కోసం ఆలోచించారు కదా వాళ్ళు. ఏంటంటే ఈ కంపెనీ వైఖరి పూర్తిగా మీకు ఖండిస్తున్నాం. వారికి నష్టపరిహారం 50 lakhs వరకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. రోడ్ల మీద వెళ్ళిపోవడానికి పొల్యూషన్ వాళ్ళకి 10 లక్షలు 20 లక్షలు మీరు ఇస్తున్నారే, నిండి ప్రాణాలు పడుకున్నావు. నువ్వు ఎందుకు మీకు గుప్తంగా దాశారు? గుప్తం దాసి ఇప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత లేకపోతే అక్కడ చచ్చిపోయాడో లేకపోతే ఏంటో తెలియదు. వాళ్ళకి పేరెంట్స్ ఇంటిమేట్ చేయాలి కదా. చేయకుండా నువ్వు 2-3 రోజుల తర్వాత నువ్వు తెలియజేసి వాళ్ళు పోస్ట్ మార్టం కేజీఎస్ దగ్గర ఉంచేసి బాడీని అక్కడ పెట్టి ఇదంతా మేమంతా ఇక్కడ ఉంటున్నామండి. పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం సార్. ఐటీఎస్ యూనియన్ పరంగా ఖండిస్తున్నాం. వాళ్ళు 50 lakhs వరకు ఇవ్వాలి. రోడ్ల మీద పోయే వాళ్ళకి 5 లక్షలు 6 లక్షలు ఇచ్చే బదులు చచ్చిపోయారు వాళ్ళ కుటుంబం. నెక్స్ట్ ఏంటంటే పాయింట్ ఏంటంటే వాళ్ళు కొన్నాడు ఆయన 50 years వరకు కోరమండల యాజమాన్యం ఏం చెప్తుందండి? యాజమాన్యం అయితే ఇంతవరకు ఏం చెప్పట్లేదండి. మేము 5 లక్షలు ఇస్తాం, 6 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, ఏదో రకరకాల రేట్లు బేరపడుతున్నారు తప్ప పూర్తిగా వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత అనేది యాజమాన్యం కనబట్టలేదు. చేస్తున్న పనికి ఇంత జరిగిన తర్వాత ఇంత గోప్యంగా ఈ యాజమాన్యం ఉంచడే కారణం ఏంటి? ఈ యాజమాన్యం తక్షణమే అరెస్టులు చేసి ఈ కంపెనీ మూత చేయాలి. అసలు యాక్చువల్గా ఈరోజు ఎక్కడ జరిగింది ఇంకోటి జరుగుతూ ఉంటుంది. ఇటువంటి సంఘటన జరగకుండా న్యాయం. 2 పిల్లలు ఉన్నారు చిన్న వయసు, 50 సంవత్సరాలు. ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి ఎన్నాళ్ళు ఉంటుంది? వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నాళ్ళతో ఈ పిల్లలతో జీవితాంతం కుటుంబం గడవాలంటే అతను ఎన్నాళ్ళు ఇచ్చిన లక్షలతో గడుపుతారు. ఆ 2 పిల్లలకి ఇక్కడ చదివించాలి. ఆ భార్యకు సాగినటువంటి ఉద్యోగం కల్పించాలి. సార్ మీ డిమాండ్స్ ఏంటి సార్ చెప్పండి? 50 లక్షలు తక్షణమే ఇవ్వాలండి. భార్య ఉన్నది కూడా ఆమెకి ఇందులో కాంట్రాక్ట్ ఉద్యోగమే ఇవ్వాలి. పిల్లలు చదివించాలండి. ఇది ప్రధాన డిమాండ్ అండి. ఇవి లేకపోతే భవిష్యత్తు ఇంకా అంధకారంగా మారుతుంది. అందుకని మేము అఖిలపక్ష కార్మిక సంఘాలుగా సిఐటియు మల్కాపురం జోన్ సెక్రటరీగా మేము డిమాండ్ చేస్తాం. లేకపోతే దీని మీద పెద్ద ఆందోళన చేస్తామని కూడా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ యాజమాన్యానికి హెచ్చరిస్తాం.